నిజామాబాద్ మెడికల్ కాలేజీలో సీనియర్స్ ఆగడాలు శృతిమించుతున్నాయి. ఎన్నో ఆశలతో లక్ష్యాలతో మెడికల్ కాలేజీలో చదువుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో ఇందూరు మెడికల్ కాలేజీకి వస్తున్న స్టూడెంట్స్ను ఇక్కడ ర్యాగింగ్ భూతం వేధిస్తుంది, భయపెడుతుంది. కాలేజీలో జాయిన్ అవ్వాలంటేనే భయపడేలా చేస్తుంది. అధికారులు తమకెందుకులే అదే సర్దుకుంటుందని ఉదాసీనంగా వ్యవహరించడంతో రోజురోజుకు సీనియర్ల ఆగడాలు శృతిమించుతున్నాయి. కాలేజీలో సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ పేరుతో వేధిస్తున్న విషయం రహస్యంగా ఉంచుతూ వస్తున్నారే తప్ప ర్యాగింగ్ను నిరోధించడానికి సీనియర్ల దుశ్చర్యలను కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. నిజామాబాద్ మెడికల్ కాలేజీలో శనివారం రాత్రి రాహుల్ రెడ్డి అనే ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ను సీనియర్లు ర్యాగింగ్ చేసి తీవ్రంగా చితకబాదడం తీవ్ర కలకలం సృష్టించింది. హాస్టల్ రూమ్కు పిలిపించి దాదాపు 15 నుండి 20 మంది రౌండప్ చేసి ఓ 10 మంది మూకొమ్ముడిగా దాడి చేసి కొట్టడం తీవ్ర కలకలం రేపుతుంది. శనివారం సాయంత్రం సుమారు 4 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు జూనియర్పై సీనియర్లు జరిపిన ఈ దాడిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజామాబాద్ మెడికల్ కాలేజీలో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ర్యాగింగ్ విషయం బయటకు పొక్కడంతో కాలేజీలో చదువుతున్న మెడికోల పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్గా నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. యాక్చువల్లీ కాలేజ్లో నేను ఫస్ట్ ఇయర్ నుంచి మా సీనియర్స్ ఫస్ట్ ఇయర్ నుంచి జాయిన్ అయినప్పటి నుంచి చాలా ర్యాగింగ్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు. కానీ ఇంకా మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ కామనే కదా అని చెప్పి చాలా సైలెంట్గా ఉంది సార్. అసలు ఏ రోజు వాళ్ళ మీద కంప్లైంట్ చెప్పలేదు, వాళ్ళ మీద ఒక కంప్లైంట్ ఎలాంటిది లేదు సార్. ఏముంది ఓర్చుకుందాం తగ్గిపోతుంది, కానీ వాళ్ళు ఏ రోజు దక్కలేదు సార్. జూనియర్ కదా తొక్కుదాం వీన్ని గ్రడ్జ్ చేద్దాము, నన్ను ఎప్పుడు టార్గెట్ చేస్తున్నారు సార్. మేము హాస్టల్స్ కదా, మేము డే స్కాలర్స్ సార్. వాళ్ళకి డే స్కాలర్స్ అంటే పడదు. వీళ్ళు బయట ఉంటారు కదా, అసలు హాస్టల్లో మా దగ్గర ఉండరు, మా దగ్గర ర్యాగింగ్ చేయించుకోరు, బయట మంచిగా ఆడుతూ పాడుతూ తిరుగుతారు అని వాళ్ళకి చాలా గ్రడ్జ్ ఉంటుంది సార్ మా మీద. సో ఎప్పుడు వాళ్ళు ర్యాగింగ్ చేస్తానని కానీ మేము ఎప్పుడు ఓర్చుకున్నాం సార్. ఏ రోజు ప్రిన్సిపల్ కానీ సూపరింటెండెంట్ కానీ ఒక ప్రొఫెసర్ ఫ్రెండ్ కూడా చెప్పుకోలేదు సార్. మా లోపల మేమే బాధపడ్డాము, ఓర్చుకున్నాం సార్. కానీ ఏ రోజు దగ్గలేదు సార్. సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు ఫైనల్ ఇయర్ సార్. ఇప్పుడు వాళ్ళు ఇంటర్న్స్. ఈ రోజు కూడా వాళ్ళ నుంచి మాకు సపరేషన్, వాళ్ళ నుంచి మాకు అప్రెస్ చేస్తానే ఉంటుంది సార్. ఎప్పుడు చూసా తొక్కుదామా, లైక్ అనగబెడదాము, జూనియర్లు కదా భయపెడదాము అన్న మైండ్ సెట్ ఉంటుంది సార్ వాళ్ళది. అయితే రీసెంట్లీ ఇట్లనే ఇప్పుడు వాళ్ళు ఇంటర్న్స్ అయ్యారు కాబట్టి వాళ్ళ చేతిలో అటెండెన్స్ ఉంటాయి సార్. లాస్ట్ 5 days నేను ఓబీజీకి గైనకాలజీ పోస్టింగ్. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్కి సంబంధించి అక్కడ ఏం జరుగుతుంది, దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ చెప్పండి. వెంకట్, నిజామాబాద్ లో ర్యాగింగ్ కలకలం రేపిందని చెప్పొచ్చు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ అయితే తీవ్ర స్థాయిలో కలకలం రేపినటువంటి ఘటనతో ప్రస్తుతం పూర్తి స్థాయిలో అక్కడ వాతావరణం అయితే ఎదురుగా పరుస్తుంది అనుకున్నాయి. ఘర్షణకు దాదాపు సీనియర్ మెడికల్తో పాటు జూనియర్ మెడికల్ సైతం పూర్తి స్థాయిలో ఘర్షణకు దారితీసినటువంటి పరిస్థితి. ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతున్నటువంటి రాహుల్ ను సీనియర్ మెడికల్ అయితే తీవ్ర స్థాయిలో వేధించసాగుతున్నారు గత కొంతకాలంగా. ఎంతకీ వేధింపులకు గురి చేసినటువంటి రాహుల్ పూర్తి స్థాయిలో తన సహనాన్ని కోల్పోయి ఆ సీనియర్లకు ఎదురుగా ప్రయత్నం చేశారు. మాటల దాడి దిగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక్కసారిగా సీనియర్ మెడికోల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దాంతో ఒక వ్యక్తిని పట్టుకొని పూర్తి స్థాయిలో మిగతా దాదాపు 10 నుంచి 15 మంది సీనియర్ మెడికోలు అయితే రాహుల్ పై దాడికి యత్నించారు. ఈ క్రమంలో తీవ్ర గాయాల పాలైనటువంటి రాహుల్ అయితే ఎట్టకేలకైతే కాలేజీ యాజమాన్యం చేశారు. ర్యాగింగ్ విషయం బయటకు రాకుండా అయితే యాజమాన్యం ఇప్పటికే అంటే ఆ ఘటన వ్యవహారానికి సంబంధించి దాచే ప్రయత్నం కూడా చేస్తుందని చెప్పొచ్చు. ప్రభుత్వ మెడికల్ కళాశాలకు సంబంధించి గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. అదే ఈ సీనియర్ హౌస్ సర్జన్ సంబంధించి ర్యాగింగ్ పేరుతో మాత్రం గత కొంతకాలంగా వేధింపులకు గురి చేయడంతో పాటు దాడులకు తెగబడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికే కొన్ని ఘటనలు యాజమాన్యం మాత్రం దాచే ప్రయత్నం చేసింది. ఇప్పుడు రాహుల్ మాత్రం పూర్తి స్థాయిలో దాన్ని ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో తమ తల్లిదండ్రులకు బంధువులకు సమాచారం చేరవేయడంతో ఈ వ్యవహారం అంతా వెలుగు చూసింది. ఈ క్రమంలో తల్లిదండ్రులు రాహుల్ కుటుంబ సభ్యులు సైతం కూడా ఆందోళన దిగినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఆ ర్యాగింగ్ భూతం ఈ రోజుల్లో ర్యాగింగ్ భూతం కలకలం రేపడం ఏంటి, అసలు యాజమాన్యం ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు కూడా ఏం చేస్తున్నారు అనేటువంటి వాదనలు తెరమీద తీసుకొచ్చారు. ఈ అంశానికి సంబంధించి పోలీసులకు అయితే వాళ్ళు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడినటువంటి సీనియర్ హౌస్ సర్జన్స్ పై కూడా పూర్తి స్థాయిలో చర్యలకు ఉపక్రమించాలి, లేకపోతే తీవ్ర స్థాయిలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామంటూ కూడా బాధితుల తరపున ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, మరోవైపు విద్యార్థి జూనియర్ మెడికల్ కూడా తీవ్ర స్థాయిలో డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే రాజు, జూనియర్ విద్యార్థి రాహుల్ మేనేజ్మెంట్ కి ఫిర్యాదు చేసిన తర్వాత కాలేజీ యాజమాన్యం ఎలా స్పందించింది, దీనికి సంబంధించి చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని చెబుతుందా, లేకపోతే వారు ఈ విషయాన్ని లైట్ తీసుకున్న పరిస్థితి ఉందా? అయితే నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ర్యాగింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే పలు దఫాలుగా ప్రతి సంవత్సరం ఏదో ఒక ర్యాగింగ్ ఘటన అయితే తెర మీదకి వస్తూనే ఉంటుంది. అంటే దాదాపు ఈసారి మాత్రం కొంత ఈ రాహుల్ ప్రతిఘటించినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం అంతా
బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి ఈ ఘటనను వెలుగులోకి రాకుండా శత విధాల అక్కడ మేనేజ్మెంట్ అయితే ప్రయత్నించింది. అయితే రాహుల్ మాత్రం తీవ్ర స్థాయిలో సహనం కోల్పోయి మరి ఆయన బయట ప్రయత్నం చేశారు. నాలాంటి వారు ఎందరో ఇక్కడ బాధితులు ఉన్నారు కాబట్టి ఈ ర్యాగింగ్ లేదంటూ ఇటు ప్రభుత్వం చెప్పుకొస్తుంది. యాజమాన్యం గతంలో చెప్పుకున్నప్పుడు కూడా అది దీనికి ఆచరణకు విరుద్ధంగా ఉంది కాబట్టి గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. నాలాంటి బాధితులు జైలుకి ఒకరు బయటకు వస్తూనే ఉన్నారు. అదే సందర్భంలో సీనియర్ మెడికోలు జూనియర్ మెడికోలను అండగా నిలవాల్సింది పోయి ర్యాగింగ్ పేరుతో తీవ్ర స్థాయిలో అరచకాలు సృష్టించి దారిలోకి తేబడే ప్రయత్నంలో భాగంగా వాటన్నిటిని తప్పుపట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పొచ్చు బాధితుల రంగానికి సంబంధించి. అదే సందర్భంలో పేరెంట్స్ కూడా ఈ అంశానికి సంబంధించి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలంలో ర్యాగింగ్ ఏంటి, ర్యాగింగ్ పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని పోలీస్ శాఖ ఇప్పటికే పలు రకాలుగా చెప్పుకుంటూ వస్తామని కూడా పోలీస్ శాఖ నిర్వీర్యం కారణం కావచ్చు మేనేజ్మెంట్ కొంత దాచే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిణామ క్రమంలో ఇలాంటి ర్యాగింగ్ ఘటనలు పునరావృతం కాక మానదంటూ కూడా బాధితులను తరపునటువంటి మరికొంతమంది విభిన్న వాదనలు వినిపిస్తున్నారు. యాజమాన్యం మాత్రమే ఘటనకు సంబంధించి దాచే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కొన్ని మీడియా సంస్థలు దీన్ని బ్లాస్ట్ చేయడం కారణంగా వివాదం పబ్లిసిటీ అయినటువంటి పరిస్థితులను చూస్తున్నాం. రైట్ రాజు, థ్యాంక్ యూ.